You might have lost someone so dear. ఒకవేళ మీకు చాలా ప్రియమైన ఎవరినైనా మీరు కోల్పోయి ఉన్నారేమో. Or you might have lost the thing which you are working for so hard. లేక ఎంతగానో కష్టపడి మీరు దేని కొరకై పని చేస్తూ ఉన్నారో అట్టి దానిని మీరు కోల్పోయిన వారిగా ఉన్నారేమో. Or you might be sinking in your body, losing all your health. లేక మీ ఆరోగ్యం అంతయు కోల్పోతూ దేహపరంగా మునిగిపోతున్నారేమో. Lord, help me. ప్రభువా మీరు నాకు సహాయము చేయండి. Others cannot rise and handle such challenges. ఇతరులు ఏ మాత్రమును కూడా పైకి లేచి ఇట్టి సవాళ్లను వారు సంధించలేరు. But thank God that He is our rock. కానీ దేవుడు మనకు రాతి బండ అయ్యున్నందుకై దేవునికి వందనములు. He is our strength. ఆయనే మనకు బలమై ఉన్నారు. And He's making us rise up. ఆయన మనలను లేవనెత్త చేయిచు ఉన్నారు. My friends, the Lord is here to richly reward us. నా స్నేహితులారా సమృద్ధిగా బహుమానం అనుగ్రహించుటకే ఆయన ఇక్కడ మన మధ్యలో ఉండి ఉన్నారు. And He looks deep into your heart this morning. ఆయన ఉదయకాలం మీ హృదయపు లోతులలోనికి చూస్తూ ఉన్నారు. He knows where you are. మీరు ఎక్కడ ఉండి ఉన్నారో ఆయన ఎరిగి ఉన్నారు. He knows what you're going through. మీరు ఎటువంటి స్థితిగతులలో వెళ్తూ ఉన్నారో ఆయన ఎరిగి ఉన్నారు. And there is going to be healing in that place. ఆ ప్రాంతంలో ఆయన స్వస్థతను కలిగించబోచు ఉన్నారు. Psalm 40 verse 2. 40వ కీర్తన 2వ వచనంలో He lifted me out of mud and mire. He set my feet on a rock and gave me a firm place to stand. నాశనకరమైన గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. Out of the slimy pit and the mud and the mire. నాశనకరమైన జిగటగల దొంగ ఊబిలో నుండి He lifted me out. ఆయన నన్ను బయటకు తెచ్చెను. And He put my feet on the rock. ఆయన నా పాదములను బండ మీద నిలిపెను. And gave me a firm place to stand. నేను నిలుచుటకు ఆయన నాకు స్థిరమైన స్థలమును అనుగ్రహించెను. This is what the Lord is going to do this morning. ప్రభు ఈ ఉదయ కాలము ఈ రీతిగా మనకు చేయనయ్యున్నారు. The psalmist rejoices and says this. కీర్తనాకారుడు ఎంతగానో ఆనందించుచు ఈ రీతిగా తెలియచేయుచున్నాడు. Thank you for lifting me up out of the pit, Lord. నన్ను గుంటలో నుంచి పైకి లేపినందుకై వందనములు ప్రభువా. Lifting me up out of the mud, Lord. I was so stuck and sinking in it. నేను ఎంతగానో బురదలో ఇరుక్కుని పోయి మునిగిపోతూ ఉండగా నన్ను పైకి లేపినందుకై మీకు వందనములు. Thank you, Lord, for you put me on the rock. నన్ను బండ మీద మీరు నిలిపినందుకై మీకు వందనములు ప్రభువా. To have my head held high. నా తలను నేను పైకెత్తుకొని ఉంచుకొనులాగున. My little daughter always says. నా చిన్ని కుమార్తె ఎల్లప్పుడు ఏమని చెప్తూ ఉంటారు అంటే She has her own special word. ఆమెకు తన సొంత భాష పదము ఉంటుంది. I don't know if it has a different meaning in Hindi, but she says, Mama, Dada, Chukka, Chukka. దానికి హిందీలో వేరే భావం ఉందేమో తెలియదు కానీ అమ్మా నాన్న చుక్క చుక్క అంటారు. That means something is stuck in her, or something bad is upon her hand, or some mud or something is stuck. అంటే దాని అర్థం తన మీద గాని చేతి మీద గాని ఏదైనా మట్టి లేదా మురికి ఇరుక్కుంది. She wants it cleaned immediately. వెంటనే దాన్ని శుభ్రం చేయాలని కోరుకుంటోంది. She doesn't like anything bad touching her hand or anything dirty touching her. ఏదైనా మురికి అపవిత్రత ఆమెను తాకి ఉంటే అసలు ఏ మాత్రం కూడా ఇష్టపడదన్నమాట. Immediately she'll come and say, Chukka, Mummy. వెంటనే వచ్చి అమ్మా చుక్క అంటారు. And we have to clean her up and wash it completely, otherwise she's not satisfied. వెంటనే శుభ్రం చేయాలి, పరిపూర్ణంగా కడిగివేయాలి, లేకపోతే ఏ మాత్రం కూడా సంతృప్తి చెందరు. Come and show the Lord. వచ్చి ప్రభువునకు చూపించండి. Lord, look at where I'm stuck. ప్రభువా నేను ఎక్కడ ఇరుకున పడి ఉన్నానో మీరు చూడండి. Look at what I'm sinking in the mud. నేను ఈ బురదలో మునిగిపోతున్నాను, నన్ను చూడండి. Please raise me up and cleanse me. దయచేసి నన్ను లేవనెత్తండి, శుద్ధీకరించండి. Daddy, cleanse me. నాన్నగారు నన్ను శుద్ధీకరించండి. I want to be clean. నేను శుద్ధిపరచబడగోరుతున్నాను. I want to be free. నేను విడుదల పొందగోరుతున్నాను. I want to come out, Lord. నేను బయటికి రావాలని కోరుతున్నాను. Put me on the rock today. నన్ను రాతి బండ మీద ఈ రోజున ఉంచండి ప్రభువా. And it will be so.
అది అలాగున జరుగును. This is the promise of God. ఇది దేవుని యొక్క వాగ్దానమై ఉన్నది. And we're going to see how he fulfills it according to Psalm 30. 30వ కీర్తన ప్రకారం ఆయన ఎలాగున నెరవేర్చనై ఉన్నారో మనము చూద్దామా? Shall we read verse 2 and 3? 2వ వచనాన్ని 3వ వచనాన్ని చదువుదామా? Lord my God, I called to you for help and you healed me. You, Lord, brought me up from the realm of the dead. You spared me from going down to the pit. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి అని వ్రాయబడి ఉన్నది. Many of you might have gone through this realm of the dead. మీలో అనేక మంది ఇట్టి మరణపు పరిధిలోనికి వెళ్ళియే ఉంటారు. Into the depths of this realm. ఈ పరిధి యొక్క లోతులలోనికి మీరు వెళ్ళిన వారిగా ఉండవచ్చును. And it is a terrible place to be. అక్కడికి వెళ్ళడానికి అది చాలా భయంకరమైన ప్రాంతం. Terrible to feel it. దానిని అనుభూతి చెందడం అనేది ఎంతో భయంకరం. Feeling like your heart is sinking. మీ హృదయము మునిగిపోతూ ఉన్నట్టి అనుభూతిని మీరు కలిగి ఉంటారు. Outside smiling. బహిరంగంగానేమో నవ్వుతూనే కనబడతారు. Trying to put up a brave face. చాలా ధైర్యవంతమైన ముఖాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు. Trying to tell people there is no problem. ఏ సమస్య లేదని ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. But inside sinking. కానీ అంతరంగం లోపల మునిగిపోతూ ఉంటారు. Being pulled into the realm of the dead. ఆ యొక్క మృత్యు అనే కూపంలోనికి దిగిపోతున్నట్టుగా ఉంటారు. You might have lost someone so dear. ఒకవేళ మీకు చాలా ప్రియమైన ఎవరినైనా మీరు కోల్పోయి ఉన్నారేమో. Or you might have lost the thing which you are working for so hard. లేక ఎంతగానో కష్టపడి మీరు దేని కొరకై పని చేస్తూ ఉన్నారో అట్టి దానిని మీరు కోల్పోయిన వారిగా ఉన్నారేమో. Or you might be sinking in your body, losing all your health. లేక మీ ఆరోగ్యం అంతయు కోల్పోతూ దేహపరంగా మునిగిపోతున్నారేమో. Lord, help me. ప్రభువా, మీరు నాకు సహాయము చేయండి. Please save me out of the depths. దయచేసి ఈ లోతుల్లో నుంచి నన్ను మీరు రక్షించండి. Please save me out of this pit, Lord. ఈ గుంటలో నుంచి మీరు నన్ను రక్షించండి ప్రభువా. Lord, they're even taking away my home. I'm losing my home. ప్రభువా, నా గృహాన్ని కూడా కోల్పోతున్నాను. వారు దాన్ని తీసివేస్తున్నారు. Where will I go? నేను ఎక్కడికి వెళ్ళగలను? How will I face my own family? నా సొంత కుటుంబాన్ని నేను ఎలాగున ఎదుర్కోగలను? It is a terrible place to be. అటువంటి ప్రాంతంలో పరిస్థితిలో ఉండమనేది చాలా భయంకరం. There is no hope in this place. ఈ స్థలములో నిరీక్షణ లేదు. Only suffering. కేవలం బాధ మాత్రమే అచ్చట ఉంటుంది. Only despair without hope. నిరీక్షణ ఏ లేకుండా నిరాశ మాత్రమే అక్కడ ఉంటుంది. Nothing to cling on to be rescued. మనం భద్రపరచబడిన నిమిత్తం అంటిపెట్టుకోవడానికి ఏది కూడా మనకు ఆధారం ఉండదు. Darkness all around. అంధకారం చుట్టూరు ఉంటుంది. This is the realm of the dead. ఇది మృత్యు కూపము వంటి పరిధి అయ్యున్నది. My grandfather, Dr. D.G.S. Thinakaran, had a vision one time shown by the Lord. మా తాతయ్య గారు ఒక పర్యాయం దేవుడు చూపించిన దర్శనమును ఆయన ఈ రీతిగా చూచి ఉండడం జరిగింది. A heavenly experience. అది పరసంబంధమైన అనుభూతి. As he was taken into the depths of hell. వారు పాతాళం యొక్క లోపలి భాగములకు తీసుకుని వెళ్ళబడినప్పుడు, And when he went there, he felt so much darkness surrounding him. ఆయన అక్కడికి వెళ్ళగానే ఎంతో గొప్ప గాఢాంధకారం ఆవరిస్తున్న అనుభూతి వారికి కలిగింది. He felt the power of darkness. అంధకారమునకు ఉన్న శక్తిని ఆయన అనుభూతి చెందడం ఆరంభమైంది. And how it swallows people whole. అది ప్రజలను పూర్తిగా ఏ విధంగా మృంగివేస్తుందో వారు గమనించగలిగారు. He saw a big, huge sea of fire. చాలా పెద్ద అగ్ని సముద్రమును ఆయన చూడగలుగుతున్నారు. A lake of fire. అది ఆర్పజాలని అగ్ని. And there were screams coming out of that ఆ lake. యొక్క కొలను వంటి అగ్ని సముద్రములో నుండి అరుపులు కేకలు వినబడుతూ There were ఉన్నాయి. people being burnt in that lake. ఆ యొక్క అగ్నిలో ప్రజలు కాల్చివేయబడుతున్నారు. Not being able to bear the burning of the fire. అగ్ని మంటలు దహించి వేయుచున్న బాధను భరించలేకపోతున్నారు. Feeling the heat that is making them tear apart. వారిని చీల్చి వేస్తున్న అగ్ని యొక్క బాధను వారు అనుభూతి చెందుతూ ఉన్నారు. Besides them, there was a mountain. వారి ప్రక్కనే ఒక కొండ ఉన్నది. And they would climb up and try to run away from this lake and climb up the mountain. వారు కొండ ఎక్కి ఈ యొక్క అగ్నిని తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. As they would reach the top,
వారా పర్వత అగ్రభాగానికి ఆ రీతిగా చేరుకోగానే And their hope would rise, thinking, I'm going to be free. ఇక నేను విడుదల పొందుకుంటాను అనే నిరీక్షణ వారిలో ఎదుగుతూ ఉంటుంది. Suddenly a hand of fire would rise up from this lake. అకస్మాత్తుగా అగ్నిలో నుండి హస్తం వంటి అగ్ని జ్వాలలు కీళ్ళు పైకి లెగుస్తాయి. It would take them and toss them back into the fire. అవి వారిని లాగి తిరిగి మరలా అగ్నిలో పడవేయుచు And they would scream for their life. వారు జీవితం కోసం ఎంతగానో కేకలు వేస్తూ I ఉంటారు. thought I was going to be free. నేను విడుదల పొందుతానేమో అని అనుకున్నాను. I can't bear this anymore. నేను దీన్ని మాత్రం భరించలేను. Somebody save me. ఎవరైనా నన్ను రక్షించండి. Somebody save me. ఎవరైనా నన్ను రక్షించండి అని అరుస్తున్నారు. The depths of hell. అది పాతాళ లోకం యొక్క అంతర్భాగంలో, And the depths of darkness. అంధకారం యొక్క లోతులలో We get stuck in such depths, my friends, and it's terrible to bear. నా స్నేహితులారా, అటువంటి లోతులలో మనం ఇరుకున పడినప్పుడు అది భరించడం చాలా భయంకరం. There is no hope. ఏ మాత్రమును కూడా మనకు అచ్చట నిరీక్షణ లేదు. There was a man called Job who was brought to such a realm of the dead. యోబు అనబడే వ్యక్తి అటువంటి మృత్యు కూపంలోనికి ఆ రీతిగా తీసుకుని రాబడి ఉన్నారు. When the devil decided to take away every good thing from Job. అపవాది యోబు యొద్ద నుంచి ప్రతి మంచి ఈవిని కార్యాన్ని తొలగించాలని తలంచి ఉన్నప్పుడు His children, అతని యొక్క బిడ్డలను, his belongings, అతని యొక్క సంపదను, his houses, అతని యొక్క గృహాలను, everything he owned, అతడు కలిగి ఉన్న సమస్తమును, even the health of his body. అలాగే తన దేహ ఆరోగ్యమును And కూడా, he was sitting there with nothing. అతడు ఏమీ లేనివానిగా అక్కడ కూర్చొని ఉన్నాడు. And one day everything taken away. ఒక్క రోజులోనే అన్నీ కూడా తీసివేయబడ్డాయి. And Job was feeling the darkness of this realm. యోబు ఈ పరిధి యొక్క అంధకారపు అనుభూతిని అనుభవిస్తూ ఉన్నారు. His wife cursed him not being able to bear this, అతని భార్య దీన్ని భరించలేక అతన్ని శపిస్తూ ఉన్నారు. saying, curse your God. నీ దేవుణ్ణి శపించు అనే మాట ఆమె చెప్తూ ఉన్నారు. Look at how your life has turned out. నీ జీవితం ఎలాగున మార్చబడిందో ఒకసారి చూచుకో అంటున్నారు. She couldn't bear it. ఆవిడే దానిని భరించలేకపోతూ ఉన్నారు. He experienced the depths of this darkness. అతడు ఈ అంధకారపు లోతులలో ఉన్న బాధను అనుభవించి ఉన్నారు. Jesus himself went through this. యేసే స్వయముగా ఇట్టి బాధ గుండా ఆయన వెళ్ళి ఉన్నారు. He would have felt this darkness as he was facing the path of the cross in the Garden of Gethsemane. గెత్సెమనే తోటలో సిల్వ మార్గమును ఆయన ఎదుర్కొంటూ ఉండగా ఇట్టి అంధకారాన్ని అనుభవించి He ఉండాలి. went through that agony that we would suffer, my friends. నా స్నేహితులారా, మనము ఆవేదన చెందే అట్టి అనుభూతి గుండా యేసు ఆ రీతిగా వెళ్ళి ఉన్నారు. Even as he went to give his body to be pierced and torn apart on the cross. ఆయన సిలువ ద్వారా తన దేహం పొడవబడ్డానికి, చీల్చబడ్డానికి అప్పగించబడి The ఉన్నారు. Bible says there was darkness around him. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అంధకారము ఆయనను ఆవరించి No ఉన్నది. light, వెలుగే మాత్రము లేదు, no hope, నిరీక్షణ లేదు, no good word. ఏ మంచి మాటయు కూడా లేదు. There was only doom and gloom. కేవలం అంధకారం మాత్రమే ఆవరించి ఉన్నది. Not only the realm of the dead, but he went through death itself. మరణలోక పరిధి ద్వారా మాత్రమే కాకుండా ఆయన మరణము ద్వారా కూడా వెళ్ళి ఉన్నారు. That we may be saved. మనము రక్షించబడవలెననియే. And ఇంకను in the grave, ఆ యొక్క సమాధిలో కూడా it didn't end there. అక్కడ అది అంతము కాలేదు. He says in Revelations 1:18, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే, I was dead, నేను మృతుడనైతిని, but I am alive forever. అయినను నిరంతరమునకును నేను జీవించుచు ఉన్నవాడను. And the gates of hell and the gates of death are, the key is with me. పాతాళ లోకము యొక్కయు మరణము యొక్కయు తాళపు చెవులు నా చెంత ఉన్నవి అన్నారు. I hold the key to death and I hold the keys to hell. మరణము యొక్కయు పాతాళం యొక్క తాళపు చెవులను నేను కలిగి ఉన్నాను అన్నారు. You need not be defeated by death. మీరు మరణం ద్వారా ఓడించబడవలసిన అవసరం You లేదు. need not suffer in the midst of this darkness. ఇట్టి అంధకారం మధ్య మీరు బాధపడవలసిన అవసరం లేదు. You need not feel despair. మీరు నిరాశ అనుభూతి చెందవలసిన అవసరం I లేదు. have defeated and finished its dark works. అట్టి అంధకార చర్యలన్నీ కూడా నేను ఓడించి వాటిని అంతము చేసి ఉన్నాను. As you, my child, hold on to me, నా బిడ్డగా మీరు నన్ను అంటి పెట్టుకొని ఉండండి. you will feel only my peace, మీరు నా శాంతిని మాత్రమే అనుభూతి చెందుతారు. which I won as I went through this death.
నేను ఇట్టి మరణము గుండా వెళ్ళి ఉండగా నేను దానిని గెలిచి ఉన్నాను. That's the great gift today that we receive, my friend. నా స్నేహితులారా, అట్టి గొప్ప బహుమానమును ఈ రోజున మనము స్వీకరిస్తున్నాం. As we thank him for what he went through and cling on to Jesus. ఆయన దేని గుండా వెళ్ళి ఉన్నారో దానిని బట్టి మనము యేసును అంటిపెట్టుకుని ఆ రీతిగా వందనములు చెల్లించుచూ ఉండగా The peace that Jesus won for us యేసు మన కొరకై సముపార్జించి ఉన్న సమాధానం is coming upon us. మన మీదకు వచ్చేయిచూ ఉన్నది. That peace was acquired by Job. అట్టి శాంతి యోబు సంపాదించుకొని ఉన్నాడు. As the Lord strengthened him and filled him, ప్రభువు ఆయనను బలపరిచి ఆ రీతిగా నింపియుండగా he was still able to say that I will only praise God. అతడు ఇంకను నేను ప్రభువును స్తుతించెదను అని ఆ రీతిగా చెప్పగలుగుతూ ఉన్నాడు. It is a supernatural strength from God, my friends. నా స్నేహితులారా, ఇది దేవుని యొద్ద నుంచి వచ్చే ప్రకృతికి అతీతమైన బలమై ఉన్నది. So today, even in your sinking, కనుక ఈ రోజున మీరు మునిగిపోతున్న పరిస్థితుల్లో ఉండి ఉన్నప్పటికీ there's going to be a supernatural faith and a strength rising up out of the peace God gives. దేవుడు మీకు అనుగ్రహించే శాంతిలో నుంచి ప్రకృతికి అతీతమైన విశ్వాసము బలము మీలో పైకి లేచును. For you not to curse God, మీరు దేవుని శపించకుండా ఉండు నిమిత్తమే, but instead praise him for his great. దానికి బదులుగా ఆయన గొప్పతనాన్ని బట్టి మీరు ఆయన స్తుతించే వారిగా ఉంటారు. Praise him for what he won on the cross. ఆయన సిలువలో గెలిచిన దానిని బట్టి మీరు ఆయనను స్తుతించెదరు. Praise him for he is alive and alive in us. ఆయన సజీవునిగా మనలో జీవించుచు ఉన్నందును బట్టి మీరు ఆయనను స్తుతించుచు ఉండేదరు. The living Savior is coming into us జీవముగల రక్షకుడు మనలోనికి వచ్చేయిచు ఉన్నారు. and healing our heart, మన హృదయములను ఆయన స్వస్థపరచుచు ఉన్నారు. raising us from the pit, మనలను గుంటలో నుంచి పైకి లేవనెత్తుచు ఉన్నారు. raising us from the realm of the dead. మృతి సంబంధమైన లోక పరిధిలో నుంచి మనల్ని ఆ రీతిగా పైకి లేపుతున్నారు. And he says, because I live, ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో నేను జీవించి ఉన్నాను గనుక you my child will live also. నా బిడ్డలైన మీరును కూడా జీవించెదరు. Rise up, పైకి లేవండి, rise up పైకి లేవండి, and be filled by my joy. నా యొక్క సంతోషము చేత నింపబడి ఉండండి. He raised up Job ఆయన యోబును ఆ రీతిగా లేవనెత్తి ఉన్నారు. and he blessed him twice. రెండింతలుగా అతనిని ఆశీర్వదించి ఉన్నారు. God blessed and returned everything to Job in double measure. దేవుడు యోబునకు సమస్తమును కూడా రెండింతలుగా అనుగ్రహించి ఆశీర్వదించి ఉన్నారు. Whatever you've lost, my friend, నా స్నేహితులారా, మీరు దేనినైతే కోల్పోయి ఉన్నారో you will receive in double measure, మీరు రెండింతలుగా తిరిగి మరలా స్వీకరించెదరు. because you have chosen to cling on to Jesus. ఎందుకనగా మీరు యేసును అంటి పెట్టుకుని ఉండడానికి నిర్ణయించుకున్నారు. You've chosen to honor him మీరు యేసును ఘనపరచడానికి నిర్ణయించుకున్నారు. in the midst of the realm of the dead. అంధకారపు పరిధిలో ఉన్నప్పటికీ That is power. అది శక్తి అయి ఉన్నది. That is your power that God has given you. దేవుడు అట్టి శక్తిని ఆ రీతిగా మీకు అనుగ్రహించుచు ఉన్నారు. Thank him for this grace. ఈ కృప కొరకు ఆయనకు వందనములు చెల్లించండి. Thank him for this strength. ఈ బలము కొరకు ఆయనకు వందనములు చెల్లించండి. Thank him for this faith. ఈ విశ్వాసము కొరకు ఆయనకు వందనములు చెల్లించండి. Others cannot rise and handle such challenges. ఇతరులు ఏ మాత్రమును కూడా పైకి లేచి ఇట్టి సవాళ్లను వారు సంధించలేరు. They break and fall. That is man. వారు నరులే గనుక ఎంతగానో బ్రద్దలైపోయి పతనమైపోతారు. But thank God that he is our rock. కానీ దేవుడు మనకు రాతి బండ అయ్యున్నందుకై దేవునికి వందనములు. He is our strength. ఆయనే మనకు బలమై ఉన్నారు. And he's making us rise up. ఆయన మనలను లేవనెత్త చేయిచు ఉన్నారు. Because you've gone through this realm, my friend. ఎందుకనగా నా స్నేహితులారా, మీరిట్టి పరిధిలో నుంచి వెళ్ళి ఉన్నారు And you కనుక know what it is. అది ఏమిటో మీరు ఎరిగి ఉన్నారు. And you also know the saving power of the Lord. అలాగే ప్రభు యొక్క రక్షించగల శక్తిని కూడా మీరు ఎరిగి You ఉన్నారు. will never fear this realm again. మీరు మరలా ఎప్పటికీ కూడా ఇట్టి మరణ లోక పరిధికి భయమునొందరు. You will never fear death again. మీరు మరలా ఎప్పటికీ మరణమునకు భయపడరు. You have faced it and conquered over the power of death thanks to the power of the Lord. మరణపు శక్తిని ఎదుర్కొని జయించి ఉన్నారు గనుక దేవుని శక్తిని బట్టి దేవునికి వందనములు చెల్లించండి. That is the power to those who have risen up from this realm of the dead. ఇట్టి మృత్యులోక పరిధి నుంచి లేచి ఉన్న వారికి సంబంధించిన శక్తి ఆ రీతిగా ఉంటుంది. And not only that, అంత మాత్రమే కాదు, your heart won't stand still. మీ హృదయం అక్కడితో అలాగనే నిలిచి ఉండిపోదు. It will go out to those who are sinking. అది మునిగిపోతున్న వారి వైపునకు వెళ్తోంది.
It'll make you cry for them. అది వారి కోసం మీ చేత మొర్ర పెట్టిస్తోంది. Because you know exactly what they're going through. ఎందుకనగా వారి స్థితిగతుల్లో ఉన్నారు, మీరు అక్షరాలా ఎరిగి ఉన్నారు గనుక. You will cry with compassion and lift them up also from the depths. కారుణ్యము కలిగి వారి కొరకే మొర్ర పెట్టి వారి లోతులలో నుంచి వారిని మీరు పైకి లేవనెత్తుతారు. The Lord will make you with such strength. ప్రభు మీకు అట్టి బలమును అనుగ్రహిస్తారు. Making people rise up along with you. ప్రజలను మీతో కూడా పైకి లేవనెత్త చేయు విధానం. You will carry that joy to everyone. మీరు అట్టి ఆనందాన్ని అందరికీ మోసుకొని తీసుకువెళ్తారు. The joy of the Lord's salvation. ప్రభు అనుగ్రహించు రక్షణ యొక్క ఆనందము. It's wonderful, my friend. స్నేహితులారా, ఇది ఆశ్చర్యకరము. This is a great strength that the Lord is giving us today. ఇట్టి గొప్ప బలమును ఈ రోజున ప్రభు మనకు అనుగ్రహించుచూ ఉన్నారు. An oil of joy is coming upon us. ఆనంద తైలము మన మీదకు వచ్చేయిచు ఉన్నది. All the mourning stops right now. అంగలార్పు అంతయు కూడా ఇప్పుడే ఆపివేయబడుచు ఉన్నది. All our ashes is gone. మన బూడిద అంతయు కూడా వెళ్ళిపోతోంది. He crowns us with splendor, my friend. స్నేహితులారా, మహిమా ప్రభావములతో ఆయన కిరీటము ధరింప చేయనయ్యున్నారు. Will you submit your heart to him for this? ఇందుకోసమై మీ హృదయాన్ని మీరు ఆయనకు సమర్పించుతారా? Jesus, I want you. యేసు, మీరు నాకు కావలసి ఉన్నది. I thirst for you. నేను మీ కొరకై దప్పిగొని ఉన్నాను. I run towards you. నేను మీ చెంతకు పరిగెట్టుచున్నాను. Chasing after you like Elisha. ఎలీషా వలనే నేను కూడా మిమ్మును వెంటాడుచూ ఉన్నాను. I want you, Lord. మీరు నాకు కావాలి ప్రభువా. I want you, Lord. మీరు నాకు కావాలి ప్రభువా. Tell him right now, my friend. నా స్నేహితులారా, ఇప్పుడే ఆయనతో చెప్పండి. Show him how much you want Jesus. మీకు యేసు ఎంతగా కావాలో ఆయనకి మీరు ఇప్పుడు చూపించండి. How much you want his presence. మీరు ఎంతగా ఆయన సాన్నిధ్యాన్ని కోరుతున్నారు. How much you want to be filled with his anointing. మీరు ఎంతగా ఆయన అభిషేకంతో నింపబడాలని కోరుతున్నారు. Yes, chase after him. అవును, ఆయన వెంట పడుతున్నట్లుగా ఉండండి. Cry unto him. ఆయనకు మొర్ర పెట్టండి. Submit your heart right now as he's knocking on the door. ఆయన మీ తలుపు తడుచుండగా ఇప్పుడే మీ హృదయాన్ని ఆయనకి He సమర్పించండి. wants to enter and sit in this heart. ఆయన మీ హృదయములో ప్రవేశించి ఆసీనుడు కావాలని కోరుతున్నారు. Jesus wants to come in. యేసులోనికి రావాలని కోరుతున్నారు. Open it and cry for him. ఆయన కోసం తెరచి మొర్ర పెడుతూ ఉండండి. Fill me, Lord. నన్ను నింపండి ప్రభువా. Fill me, Lord. నన్ను నింపండి With this anointing. ఈ అభిషేకము చేత. With your oil of joy. మీ ఆనంద తైలము చేత. Oil of gladness. ఆనంద తైలము చేత. Love me, Lord. నన్ను ప్రేమించండి ప్రభువా. Love me who has been hurt and beaten in this world. ఈ లోకములో గాయపరచబడి కొట్టబడి ఉన్న నన్ను మీరు ప్రేమించండి. Love me who has lost everything. సమస్తము కోల్పోయిన నన్ను మీరు ప్రేమించండి ప్రభువా. I have nothing, Lord. నాకేమీ లేదు ప్రభు. But all I need is you. నాకు అవసరమైనదంతయు మీరే. All I need is you. నాకు అవసరమైనదంతయు కూడా మీరే. All I need is you. నాకు అవసరమైనదంతయు మీరే. Make that proclamation, my friend. అట్టి ప్రకటన స్నేహితులారా, ఇప్పుడే మీరు చేయండి. Make that proclamation from the depths of your heart. మీ హృదయాంతర్భాగములో నుంచి స్నేహితులారా, అట్టి ప్రకటన ఇప్పుడే మీరు చేయండి. All I need is you, Father. నాకు అవసరమైనదంతయు మీరే తండ్రి అని చెప్పండి. Open your heart and commit yourself and stand wherever you are right now looking to Jesus. మీ హృదయాన్ని తెరవండి, యేసుకు సమర్పించుకోనండి. మీరు ఎక్కడుంటే అక్కడే మీరు లేచి నిలబడండి. The hand of the Lord is upon you. దేవుని హస్తము మీ మీద ఉండి ఉన్నది. You are favored by the Lord. మీరు దేవుని దయానుగ్రహము పొంది ఉన్నారు. Favored by the Lord. దేవుని దయానుగ్రహం పొంది ఉన్నారు. Favored by the Lord. దేవుని దయానుగ్రహం పొంది ఉన్నారు. Come, Lord. రండి ప్రభువా. And fill these hearts which seek after you. నిన్ను వెదకుచూ ఉన్న ఈ హృదయాలను మీరు నింపండి ప్రభువా. Come into our hearts, Lord. మా హృదయములోనికి మీరు రండి ప్రభువా. We long for you. మేము మీ కొరకే ఎదురు చూచుచూ ఉన్నాము ప్రభు. Great peace. గొప్ప సమాధానము. Great joy. గొప్ప సంతోషము. You have destroyed every evil on the cross. సిలువలో సమస్త దుష్టత్వాన్ని మీరు నాశనము చేసి ఉన్నారు ప్రభువా. You have destroyed every sin. మీరు ప్రతి పాపమును లయము చేసి ఉన్నారు. You have destroyed the powers of darkness. అంధకార శక్తుల ప్రభావాన్ని మీరు లయము చేసి ఉన్నారు. Now fill your children with your light. ఇప్పుడు మీ యొక్క బిడ్డలను మీ యొక్క వెలుగు చేత మీరు నింపండి ప్రభువా. Release them from their burdens. వారి భారముల నుంచి వారిని మీరు విడిపించండి. Release them from all the oppression. సకలమైన అణచివేత నుంచి వారిని మీరు విడిపించండి ప్రభు. Make our hearts free right.
మా హృదయములకు ఇప్పుడే స్వేచ్ఛను అనుగ్రహించండి Make ప్రభువా. our hearts light with your peace. మా హృదయములను మీ శాంతి చేత తేలికపరచండి ప్రభువా. A tremendous peace is coming into you. ప్రచండమైన శాంతి మీలోనికి వచ్చేయుచున్నది. As you've submitted all your worries and cares into the hands of Jesus. మీరు మీ సకల చింతల విచారములు యేసు హస్తములకు అప్పగించి ఉండగా He has taken over, my friend. ఆయన స్వాధీనం చేసుకున్నారు స్నేహితులారా. Joy is coming. సంతోషం వచ్చేస్తోంది. Joy is coming. సంతోషం వచ్చేస్తోంది. Rejoice and be free. ఆనందించండి, విడుదలను పొందండి. Rejoice under the gladness of God. దేవుని ఆనందములో ఉత్సహించుచూ ఉండండి స్నేహితులారా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Thank Him for He's filling you. ఆయన మిమ్మును నింపుచూ ఉన్నందుకై ఆయనకు వందనములు చెల్లించుచూ ఉండండి. Praise Him for He's chosen you. ఆయన మిమ్మును ఏర్పరచుకున్నందుకై ఆయనకు మీరు వందనములు చెల్లించండి. Honor Him for He's favored you. ఆయన దయానుగ్రహం మీకు చూపినందుకై మీరు ఆయనను ఘనపరచండి. You His favorite children. మీరు ఆయన దయానుగ్రహం పొందిన బిడ్డలై ఉన్నారు. Honor Him and thank Him, my friend. స్నేహితులారా, ఆయన్ని ఘనపరచండి, ఆయనకు వందనములు చెప్పండి. For His presence is coming in. ఆయన సాన్నిధ్యములోనికి వచ్చేయిచూ ఉన్నది. Joy. సంతోషము. He's setting you free. ఆయన మీకు విడుదలను అనుగ్రహిస్తూ ఉన్నారు. Setting you free from all the shackles. సకలమైన సంఖ్యల నుంచి ఆయన మీకు విడుదల To go and అనుగ్రహిస్తున్నారు. ride. మీరు వెళ్ళింకను పైకి లేవనెత్తబడ్డానికి No more obstacles. ఇక మీదన ఆటంకములనేవి లేవు. No more block. ఇక మీదన అడ్డుగా ఉండేవి ఏవి కూడా లేవు. Arise and shine. పైకి లేచి ప్రకాశించండి. Arise and shine. పైకి లేచి ప్రకాశించండి. Blessings are coming upon your studies. మీ విద్య మీదకి ఆశీర్వాదములు చేసి ఉన్నాయి. Increase 100 times in your career. మీ వృత్తి భవితవ్యంలో నూరంతలుగా మీరు వర్ధిల్లతను పొందండి. A great name is coming to those who have seen great shame. గొప్ప అవమానమును చవిచూచిన వారికి దేవుడు గొప్ప పేరును అనుగ్రహించనయ్యున్నారు. All that the devil has stolen, God is restoring in a double measure. అపవాది దొంగిలించిన సమస్తానికి దేవుడు తిరిగి మళ్ళా రెండింతలుగా అనుగ్రహించనయ్యున్నారు. The God of justice is here. న్యాయము తీర్చు దేవుడు ఇక్కడ ఉండి ఉన్నారు. Honor your children in a mighty way, Lord. అత్యంత బలమైన రీతిలో మీ బిడ్డల్ని మీరు ఘనపరచండి ప్రభు. Release your blessing upon them. మీ ఆశీర్వాదమును వారి మీదకి మీరు విడుదల చేయండి. Let them increase tremendously, O God. ఓ ప్రభువా, వారు ప్రచండమైన రీతిలో వర్ధిల్లుదురుగాక. Tremendously. ప్రచండమైన రీతిలో To the highest level. అత్యున్నతమైన స్థాయి వరకు లేవనెత్తండి. Honor them where they have seen shame, Lord. వారు ఎక్కడ అవమానం చూచారు అక్కడ మీరు Let ఘనపరచండి. every eye fear that Jesus is with them. యేసు వారితో కూడా ఉన్నారని చూచే ప్రతి కన్ను ఆ విధముగా భయమునందాలి ప్రభు. Those who have hurt them, let them be afraid and fall before you. వీరి గురించి విన్నవారు నీకు భయము చెంది నీ ఎదుట వారు సాష్టాంగ పడవలసి ఉన్నది ప్రభువా. Raise up your children and place them on this royal mountain. మీ బిడ్డలను మీరు ఆ రీతిగా లేవనెత్తి రాజరికపు పర్వతము మీద ఉంచండి. Let them stand firm. వారు స్థిరముగా నిలబడాలి ప్రభువా. Healing is coming upon your body. స్వస్థత మీ దేహముల మీదకు వచ్చేయిచూ ఉన్నది. The Lord cares for you and touches you right now. ప్రభు మీ గురించి జాగ్రత్త వహించి ఇప్పుడే మిమ్మల్ని ఆయన తాకుచున్నారు. As He went about healing and delivering and doing good among the people. స్వస్థపరచుచు విడుదలచుచు ప్రజలకు మేలు చేయుచు ఆయన సంచరించిన రీతిగానే Touch them, Lord. వారిని తాకండి ప్రభువా. Touch them, Lord. వారిని తాకండి ప్రభువా. Set them free. వారికి విడుదల అనుగ్రహించండి. Heal them. వారిని మీరు స్వస్థపరచండి. Release them, Lord. ఇక మీద అంధకారము ఉండకూడదు. Cleanse them with the blood of Jesus. యేసు రక్తముతో వారిని శుద్ధీకరించండి. Let your saving power fill them. మీ రక్షించే శక్తి వారిని ఇప్పుడే నింపును గాక. And let the devil scream and leave them, Lord. అపవాది కేకలు వేసి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. Not being able to bear the light of Christ. క్రీస్తు యొక్క వెలుగును భరించలేని అపవాది వెళ్ళిపోవును గాక. Arise and shine, my friend. నా స్నేహితులారా, లేచి మీరు ప్రకాశించండి. In the blessing of God. దేవుని ఆశీర్వాదములో In the blessing of God. దేవుని ఆశీర్వాదములో He's raising your name much higher. మీ పేరును గొప్ప స్థాయికి ఇంకను హెచ్చుగా లేవనెత్తనయ్యున్నది. Honor the young people here, Lord. ఇక్కడున్న యవ్వన బిడ్డలను మీరు ఘనపరచండి ప్రభువా. Fill them with your spirit. మీ ఆత్మ చేత వారిని మీరు నింపండి. Fill them with your heavenly languages of joy. పర సంబంధమైన సంతోషకరమైన భాషతో వారిని మీరు నింపండి. Hold their hand and lead them, Holy Spirit. వారి చేతులను చేపట్టుకొని పరిశుద్ధాత్మ మీరు వారిని నడిపించండి. Raise them to have a great stature. గొప్ప స్థాయికి మీరు వారిని ఆ రీతిగా లేవనెత్తండి ప్రభువా. A
daring heart, గొప్ప ధైర్యం గల హృదయంతో, full of zeal and passion to do mighty things for Jesus. యేసు కోసం బలమైన కార్యాలు చేయాలనే ప్రగాఢమైన వాంఛ వైరాగ్యంతో, Make them more than conqueror. వారిని అధికమైన విజయము పొందిన వారిగా చేయండి. Make them more than conqueror. వారిని అధికమైన విజయం పొందిన వారిగా చేయండి. Thank you, Lord. వందనములు ప్రభు. Make them problem solvers, tackling every problem. ప్రతి సమస్యను చేపట్టుకొని సమస్యలకు వారు పరిష్కారం చేయులాగున మీరు చేయండి. Such wisdom will come through. అటువంటి జ్ఞానము వచ్చేయును గాక. Kings will be amazed. రాజులు ఆశ్చర్యపడే రీతిలో You will be the desire of the king. మీరు రాజుల చేత కోరుకొనబడే వారిగా ఉంటారు. Favored by God and man. మనుషుని ద్వారాను దేవుని ద్వారాను దయానుగ్రహం పొందిన వారు అవుతారు. Thank God for this blessing, my young friend. ఆయన స్నేహితులారా, ఇటు దైవ ఆశీర్వాదం కోసం వందనాలు చెప్పండి. Rejoice as he blesses you. ఆయన మిమ్మల్ని దీవిస్తుండగా వందనాలు చెప్పండి. Hallelujah. హల్లెలూయా. We rejoice in your మీ presence. సాన్నిధ్యములో ఆనందించుచు ఉన్నాము ప్రభువా. As we've been lifted up out of the pit మేము గోతులో నుంచి పైకి లేవనెత్తబడి ఉండగా, and placed on high upon the rock. ఉన్నతమైన రాతి మీద నిలుపబడి ఉండగా, In Jesus' name. యేసు నామములో ప్రార్థించుచున్నాం. Amen. ఆమేన్. Amen. God bless you, my friend.